ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ అరెస్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ 40 మందికి పైగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు విచారణలో తేలింది. కొందరి డేటా సేకరించి వ్యక్తిగత అంశాల్లోకి చొరబడి వేధింపులకు దిగినట్టు కూడా తెలుస్తోంది. నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో వార్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వాహకుల నుంచి కానిస్టేబుల్స్ భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లుగా తేలింది. రౌడీ షీటర్లతో చేతులు కలిపి సెటిల్మెంట్లు చేసిన ఓ పోలీస్ అధికారి మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఫోన్లు ట్యాపింగ్ చేశారని సమాచారం. మరోవైపు రాధాకిషన్ రావు విచారణలో టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ల గుట్టు రట్టవుతోంది. ఉన్నతాధికారి చెప్పినట్లే చేశానని విచారణలో వెల్లడిస్తున్నారట రాధాకిషన్ రావు. ఈ కేసు విచారణ జరిగే కొద్దీ రాజకీయ నాయకుల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టుగానే భావించవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో పోలీస్ అధికారులు ఎలాంటి వివరాలను సేకరించారు? రామ్ ప్రసాద్. రైట్ ప్రసన్న, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అయితే కొన్ని ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలను గుర్తించినప్పటికీ కూడా ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా అయితే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావును ఈ రోజు 5వ రోజులో భాగంగా అయితే ఇక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుపుతా ఉన్నారు. ఈ విచారణలో అయితే ఇప్పటికే అందించినటువంటి సమాచారం ప్రకారం అయితే నల్గొండ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ నల్గొండ జిల్లాలో ఏంటంటే ఒక వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసి మనం చూడవచ్చు. గత సంవత్సరం మునుగోడు ఎన్నికలు జరిగిన సమయంలో అయితే అక్కడ వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడేట్టు మనకు తెలుస్తా ఉంది. అనంతరం ఫోన్ ట్యాపింగ్ లు మునుగోడు ఎలక్షన్స్ కి కాకుండా అనంతరం అక్కడ స్థానికంగా ఉండేటువంటి కొంతమంది మహిళలకు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యాపారులు, బిల్డర్స్ తో కూడా వారు అక్కడ ఫోన్ ట్యాపింగ్ నిర్వహించి వారి నుంచి భారీగా కూడా డబ్బులు దండుకున్నట్లయితే రాధాకిషన్ రావు వెల్లడించినటువంటి విచారణలో అయితే అధికారుల ఆదేశాల మేరకు అయితే ఇద్దరు కానిస్టేబుల్ను కూడా ఇక్కడ అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ విచారణలో భాగంగా అక్కడ జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా నల్గొండ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా కూడా పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. విచారణలో భాగంగా ఇద్దరు కానిస్టేబుల్ ఇస్తున్నటువంటి ఏదైతే సమాచారం ఉంటుందో ఆ సమాచారం మేరకైతే గత ప్రభుత్వం ఏదైతే పెద్దలు ఆదేశాల మేరకైతే ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడినటువంటి కానిస్టేబుల్ కానీ అదేవిధంగా రాధాకిషన్ రావు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలు నిర్వహించినట్టు చెప్తున్న నేపథ్యంలో అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చాలా మంది బాధితులు కూడా నల్గొండ జిల్లాలో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. నల్గొండ జిల్లా కేంద్రంగా నల్గొండలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రధాన రహదారికి వెళ్లేటువంటి ప్రాంతంలో అయితే ఈ యొక్క వార్ రూమ్ ను ఏర్పాటు చేసి మునుగోడు ఎన్నికలే కానీ అదేవిధంగా నల్గొండకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకైతే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్లను వీళ్ళు ప్రధానంగా ఉపయోగించుకొని ట్యాపింగ్ లకు పాల్పడినట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఇక్కడ రాధాకిషన్ రావుకు 5 రోజులు, ఈ రోజు 5వ రోజు కస్టడీ కొనసాగుతా ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే మనకు ఇక్కడ జ్యుడిషియల్ రిమాండ్ నుంచి అయితే ఇక్కడ వారం రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఈ రేపటి ఎల్లుండి ఎలాంటి వివరాలు తెలియజేస్తారు అంటే విచారణలో ఎలాంటి కీలక అంశాలను రాధాకిషన్ రావు బయట పెడతారనేది కొంత ఉత్కంఠగా మారనుంది. ఈ రాధాకిషన్ రావు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా గత ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇటు ఉన్నతాధికారుల నుంచి ఇటు రాధాకిషన్ రావు అదేవిధంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి కానిస్టేబుల్ ద్వారాగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినటువంటి అన్ని అంశాల నుంచి కూడా రాధాకిషన్ రావు క్షుణ్ణంగా ఈ యొక్క విచారణలో వివరాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఈ యొక్క విచారణలో బయటపడే అవకాశం ఉంది. మరొక 3 రోజులు జరిగినటువంటి ఈ విచారణలో ఈ రోజు, రేపు, ఎల్లుండి ఎలాంటి కీలక అంశాలను రాధాకిషన్ రావు వెల్లడిస్తారనేది కొంత ఉత్కంఠగా ఉన్న నేపథ్యంలో విచారణలో ఎవరైతే దోషులుగా అంటే ప్రోత్సహించిన వారిని కూడా పేర్లు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే 4 రోజుల పాటు జరిగినటువంటి విచారణలో కొత్త కోణం నల్గొండ జిల్లాలో కూడా అక్కడ వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ ఇద్దరు కానిస్టేబుల్లతో పాటు ఒక పోలీస్ అధికారి కూడా అక్కడ లాబియింగ్ అంటే వాళ్ళ నుంచి డబ్బులు దండుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు. మునుగోడు ఎలక్షన్లలో మనం చూడవచ్చు. సుదీర్ఘంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు ముఖ్యమంత్రి అధినేత చంద్రశేఖర్ రావు సుమారు 100 మంది
బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులను అక్కడ ఏర్పాటు చేసి మునుగోడు ఎన్నికలలో విజయం సాధించామని చెప్పేసి వాళ్ళు ప్రకటించిన నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులే కానీ అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టు మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బిల్డర్లు, వ్యాపారవేత్తలను కూడా, ముఖ్యంగా మహిళలను కూడా వాళ్ళ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా చేసుకొని వారిపైన డబ్బులు దోపిడీకి పాల్పడ్డట్టు మనకు తెలుస్తా ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.